హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మాస్టర్ స్టైల్లో ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇక్కడ హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్సే డిజైన్ చేస్తున్నాను. అందువల్ల గ్రీన్ కలర్ ఉంది కదా, 1/2 మీటర్ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మస్టర్డ్ ఎల్లో ఉంది చూసారా, ఈ ఎల్లో కలర్ 1 మీటర్ తీసుకున్నాను. బ్లౌజ్ లెహంగా అయితే ఇలా ఉంది, రెడీమేడ్గా లెహంగానైతే తీసుకున్నారు. ఈ లెహంగాకి మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో ఇలా పాట్ నెక్ని, ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ నెక్ చూపించాను కదా, ఆ నెక్ని డిజైన్ చేస్తున్నాను. హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. చూసారా, ఇలా ఉందన్నమాట. క్రింది వైపున క్యాన్ కూడా స్టిచ్ చేశారు. లెహంగా అయితే ఇలా ఉంది. ఈ లెహంగా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా పై వైపున కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా ఇలా లైన్ని డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను. అప్పర్ చెస్ట్ లూజ్, మిడిల్ చెస్ట్ లూజ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అలాగే నడుము లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, బ్లౌజ్ పొడవు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ డీప్, అలాగే హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ను కూడా మార్క్ చేసుకున్నాను. ఇలా ఈ బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా నీట్గా క్రింది వైపున నా వైపున ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ కోరాస్ దగ్గర హెచ్చు తగ్గులుంది, అందువల్ల మళ్ళీ లైన్ని డ్రా చేసి నీట్గా కట్ చేసుకుంటున్నాను. క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉండకూడదు, కరెక్ట్గా ఉండాలి. ఇలా నీట్గా ప్లేస్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ చెస్ట్ లూజ్ అలాగే అప్పర్ చెస్ట్ లూజ్ రెండు సమానంగా ఉన్నాయి. 30 ఇంచెస్ ఉంది. 30 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్ ఉంది. ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 14.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని తీసుకోవాలి. క్రింది వైపున 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చాను. బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్ కదా, పై వైపున ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్, టోటల్గా 14.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ మిడిల్ చెస్ట్ లూజ్, అప్పర్ చెస్ట్ లూజ్ సమానంగా ఉంది. ఇక్కడ 30 ఇంచెస్ కదా, 4వ భాగం 7.5 ఇంచెస్. ఇక్కడ హుక్స్ బెల్ట్ అంటే కాజా బెల్ట్ కోసం ఇలా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఖర్చు కరెక్ట్గా తీసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లో హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రాదనమాట. ఇలా 1/4 ఇంచ్ ఖర్చును తీసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా, ఈ 1/4 ఇంచ్ని వదిలేసి కరెక్ట్గా 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బాడీ ఫిట్టింగ్ కదా, అందువల్ల ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ ఇవ్వాలి. అంటే బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్ కాబట్టి కొంచెం లూజింగ్ ఇవ్వాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు, టైట్గా లేకుండా. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. నేనైతే చెస్ట్ లూజ్కి సమానంగా నడుము లూజ్ దగ్గర లైన్ని డ్రా చేశాను. కానీ ఈ క్లయింట్కి నడుము లూజ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట, చిన్న పాప, అందువల్ల నడుము లూజ్ తక్కువ ఉంది. మళ్ళీ మార్క్ చేసుకుందాము. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి కరెక్ట్గా 21.5 ఇంచెస్ ఉంది. 21.5 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలి. టేప్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు నడుము లూజ్ 5.5 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్ సరిపోతుంది. నేనైతే 1.5 ఇంచెస్కి డాట్స్ కోసం మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నడుము లూజ్కి సమానంగా చెస్ట్ లూజ్కి లైన్ని మార్క్ చేశాను కదా, ఇంత గ్యాప్ వచ్చిందనమాట, అంటే ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ కరెక్ట్ నడుము లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉంది. డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఇవ్వాలి కదా, అంటే ఇక్కడికి డాట్స్ కోసం ఖర్చు అనమాట. చెస్ట్ లూజ్ నుంచి నడుము లూజ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ నుంచి ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ చాలా తక్కువ ఉంది, అందువల్ల క్రాస్గా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ ఖర్చు అయితే ఉండదన్నమాట. ఇక్కడికి నడుము లూజ్ వస్తుంది, డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను. సైడ్ జాయింట్ వైపుకి ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చు ఇచ్చాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 7.5 ఇంచెస్ కదా, 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను లూజింగ్ కోసం. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ సరిపోతుంది.
ఈ స్టార్టింగ్లో ఒక పావు ఇంచు ఖర్చును వదిలేసి కరెక్ట్గా ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇక్కడైతే నేను షోల్డర్ 2 లేదా 2.5 ఇంచెస్ సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల షోల్డర్ ఇక్కడ 2 లేదా 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేనైతే 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ మెడ పీస్ కోసం ఒక పావు ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. అలాగే షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ స్ట్రిప్ ఎక్కువ కావాలి అన్న 2.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా పై వైపు నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వెడల్పు ఎంత ఉందో సేమ్ అలానే క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు. బ్రాడ్ కావాలన్నా క్రింది వైపున బ్రాడ్ ఇవ్వచ్చు. ఇక్కడ పాట్ నెక్ని డ్రా చేస్తున్నాను. కరెక్ట్గా పై వైపున ఖర్చుతో సహా 8.5 ఇంచెస్ ఉంది. 8.5 ఇంచెస్ని ఇలా 3 భాగాలుగా డివైడ్ చేసుకొని ఫస్ట్ మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడికి లోపలి వైపుకి పావు ఇంచ్ అనేది తీసుకోవాలి. అలాగే మీకు బ్రాడ్ ఎంత కావాలంటే అంత బ్రాడ్తో సెకండ్ మార్కింగ్ దగ్గర ఇలా పాట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. బ్రాడ్ అంతా కస్టమర్ చాయిస్, మన ఇష్టం ఏమీ ఉండదు. బ్రాడ్ ఎంత కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వచ్చు. పై వైపున నెక్ దగ్గర మాత్రం అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు. ఏ మాత్రం పై వైపున నెక్ని కొంచెం కదిలించిన షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. ఇక్కడ కార్నర్లో చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1.5 ఇంచెస్ సరిపోతుంది. మిడిల్ చెస్ట్ లూజ్ అప్పర్ చెస్ట్ లూజ్ సమానంగా ఉంది కాబట్టి కార్నర్లో 1.5 ఇంచెస్ కాకుండా 1.5 ఇంచెస్ ఇస్తే సరిపోతుంది. కార్నర్లో 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. పై వైపున హాఫ్ ఇంచ్ షోల్డర్ స్ట్రిప్ కోసం మనం అంటే షోల్డర్ని అటాచ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా, పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి మనం ఈ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 1.5 ఇంచెస్కి టచ్ అయ్యేలా ఆర్మ్ హోల్ కర్వ్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. పై వైపున పావు ఇంచి ఖర్చును వదిలేసి నెక్స్ట్ ఈ ఆర్మ్ హోల్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 6.5 ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. నీట్గా కనిపించడం కోసం ఇలా దగ్గరికి చూపిస్తాను. పై వైపున ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 6.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. కరెక్ట్గా 6.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ కర్వ్ మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు, చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నెక్ దగ్గర అయితే కట్ చేయట్లేదు. సపోజ్ నెక్ ఏదైనా డిఫరెంట్ నెక్ కావాలి అని అంటే మళ్ళీ కట్ చేయడానికి ఉంటుంది అని నెక్ని అయితే కట్ చేయట్లేదు. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు నెక్ని కూడా కట్ చేస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేద్దాం. ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ని డిజైన్ చేస్తున్నాను కదా. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ రావాలి. క్రింది వైపున నాకు బార్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాను. పై వైపున ఎల్లో కలర్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చేలా తీసుకుంటున్నాను. ఫస్ట్ పై వైపున క్లాత్ని కట్ చేస్తున్నాను. అంటే బాహుబలి పైన ప్రిల్స్ వస్తాయి కదా, ఆ క్లాత్ని కట్ చేయడం కోసం 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి జాయింట్స్ ఏమీ రావు. ఇలా నీట్గా ప్లేస్ చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఈ క్లాత్ని ప్లేస్ చేశాను. క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ పై వైపున క్లాత్ కదా, అందువల్ల 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అంటే పై వైపున ప్రిల్స్ వస్తాయి కదా ఒరిజినల్ క్లాత్కి, ఈ క్లాత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం 7 ఇంచెస్ తీసుకుంటున్నాను టోటల్గా. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. వీడియో చాలా ఫాస్ట్గా చెప్తున్నారు అంటున్నారు, అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ డౌన్ కరెక్ట్గా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్లో 6.5 ఇంచెస్ కదా ఆర్మ్ హోల్ లూజ్ అనేది. షోల్డర్ దగ్గర 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని
మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 6.5 ఇంచెస్ కదా, 1/2 ఇంచ్ తగ్గించేసి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ 7.5 ఇంచెస్, 7.5 ఇంచెస్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. కానీ క్రింది వైపున మనకి పట్టీ వస్తుంది కదా, అందువల్ల కొంచెం లూజింగ్ ఎక్కువే తీసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ కదా, కరెక్ట్ లూజింగ్ వస్తుంది. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి క్రింది వైపున క్లాత్ కదా, ఈ పై వైపున క్లాత్కి కొంచెం లూజింగ్ ఇవ్వాలి. ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇలా షేప్ అనేది నీట్గా రావాలి. ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున మనకి గ్రీన్ కలర్ క్లాత్ వస్తుంది కదా, బార్డర్ క్లాత్ అనేది, ఆ క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుందాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం కాబట్టి లోతును కూడా కట్ చేసుకుందాం. అప్పుడే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. పై వైపున టక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి క్రింది వైపుకి 1 ఇంచుకి, క్రింది వైపున టక్స్ పాయింట్ చూసారా, అక్కడి నుంచి నా వైపుకి 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్, చాలా సన్నగా ఉన్నారు కాబట్టి 1/2 ఇంచ్ లోతు అనేది సరిపోతుంది. బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని మార్క్ చేసుకోవచ్చు. కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకుందాం. ఇక్కడ మనం టక్స్ ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో లోతుని తీసాము అనేది తెలుస్తుంది అనమాట. ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున మనకి బార్డర్ క్లాత్ ఉంది కదా, గ్రీన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ క్లాత్ 1/2 మీటర్ తీసుకొని నీట్గా క్రింది వైపున కోరాస్ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకున్నాను. ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున ఈ బార్డర్ క్లాత్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్. ఫస్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. క్రింది వైపున బార్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను కదా, 4 ఇంచెస్ కరెక్ట్గా తీసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట, అంటే పై వైపున క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి. టోటల్గా 5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ పై వైపున మనం క్లాత్ని కట్ చేసాం కదా, ఈ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి కరెక్ట్గా మనకి హ్యాండ్ లూజ్ ఎక్కడికి ఉంది, అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్, నెక్స్ట్ ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ని ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా నీట్గా కట్ చేసుకుందాం. అంటే క్రింది వైపున బార్డర్ క్లాత్ అనమాట. క్రింది వైపున బార్డర్ కోసం గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను, అంటే ఈ బ్లౌజ్ క్లాత్లో అలా ఉంది కాబట్టి. పై వైపున బాహుబలి హ్యాండ్స్ కోసం ఎల్లో క్లాత్ అయితే తీసుకున్నాను, లైనింగ్ క్లాత్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఇక్కడ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఒకేసారి క్లాత్ మీద కట్ చేయకూడదు. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ప్లేస్ చేస్తున్నాను. కప్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం నేను మిడిల్లో మార్కింగ్స్ ఇచ్చాను కదా బ్యాక్ పార్ట్లో, ఆ మార్కింగ్స్ దగ్గరికి కరెక్ట్గా లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా లోత్ అనేది కరెక్ట్గా కార్నర్లో మార్కింగ్ ఇస్తాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి 1/2 ఇంచ్ లోత్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. అప్పుడే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు. ఇలా లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లోతుని డ్రా చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లోత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లో. నెక్స్ట్ మనకి అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అనేది చెక్ చేసుకోవాలి. క్రింది వైపున మనం పేపర్ మీద బేస్ చేసి కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఖచ్చితంగా 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్లో మనం స్ట్రైట్గా కట్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కరెక్ట్గా వెళ్తుంది. ఇక్కడ అపెక్స్ పాయింట్ కరెక్ట్గా 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నా వైపు నుంచి 3.5 ఇంచెస్ సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కదా. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా క్రింది వైపున కూడా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని
ఒక పావు ఇంచ్ అనేది నా వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఈ ప్రిన్సెస్ కట్ విడ్త్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా అపెక్స్ పాయింట్ 8 ఇంచెస్ ఉంది. పై వైపున ఖర్చును వదిలేసి మార్క్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇలా 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రింది వైపున పావు ఇంచు ఖర్చుని ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ కప్స్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. సపోజ్ మీరు కప్స్ని ప్లేస్ చేయట్లేదు, బస్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు 1.5 లేదా 1 ఇంచ్ అనేది సరిపోతుంది. పై వైపుకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మిడిల్లో మార్కింగ్ తీసుకోవాలి. మీకు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇలా షేప్ అనేది నీట్గా ఈజీగా మీరు కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసాము అంటే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ పై వైపున ఇలా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఒక పావు ఇంచ్ అనేది క్లాత్ అనేది కొంచెం కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. నెక్స్ట్ క్రింది వైపున అంటే సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ సైడ్ హెచ్చు తగ్గులు లేకుండా బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా, అందువల్ల ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రిన్సెస్ కట్ షేప్ని మార్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్రింది వైపున 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఈ షేప్ని కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ రావాలి కాబట్టి కరెక్ట్గా క్లాత్ ఇవ్వాలి. సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ సైడ్ ఈ క్లాత్ అనేది నీట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నడుం లూజ్ 5.5 ఇంచెస్ ఉంది. ఈ మిడిల్లో ఈ విడ్త్ ఉంది కదా, ఈ విడ్త్ని వదిలేసి అంటే ప్రిన్సెస్ కట్ విడ్త్ని వదిలేసి కరెక్ట్గా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, అందువల్ల సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవట్లేదు. మార్క్ చేసుకున్న విధంగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా పేపర్ని బేస్ చేసి కట్ చేయడం వలన ఈ మిడిల్లో విడ్త్ కానీ అలాగే ఈ పై వైపున మనం కొంచెం కట్ చేసాం కదా, ఇక్కడ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఫ్రంట్ పార్ట్ ఈ బస్ట్ దగ్గర 2 క్లోజ్కి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. మనం పేపర్ కాకుండా ఒకేసారి బ్లౌజ్ మీద కట్ చేసాము అంటే ఈ లూజింగ్ అయితే రాదనమాట. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు వస్తుంది. కాబట్టి ఇలా పేపర్ని బేస్ చేసుకొని కట్ చేశారు అంటే ప్రిన్సెస్ కట్ విడ్త్ కానీ షేప్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ పేపర్ని బేస్ చేసుకొని మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా ఇలా పేపర్ని కట్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ నీట్గా ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల మనం కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లూజింగ్ ఇచ్చేసి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ అపెక్స్ పాయింట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుంది. కరెక్ట్గా ఆ ప్లేస్లో కప్స్ని ప్లేస్ చేస్తామన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం కట్ చేస్తున్నది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే ప్రిన్సెస్ కట్ సెకండ్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ దగ్గర ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి. ప్రిన్సెస్ కట్ కప్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ని ప్లేస్ చేస్తున్నాను. సేమ్ ఇదే నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ 5 ఇంచెస్ కదా, కరెక్ట్గా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కర్వ్ షేప్ వస్తుంది కదా. క్రింది వైపు నుంచి ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను. 1/4 ఇంచ్ మాత్రమే. బ్రాడ్ అనేది క్లయింట్ ఇష్టం అనమాట, మన ఇష్టానికి బ్రాడ్ ఇవ్వకూడదు. ఇక్కడ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో మనకి షోల్డర్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా 1/2 ఇంచ్ అయితే డౌన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇలా కొంచెం కర్వ్ షేప్ వస్తుంది కదా, కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ షేప్ అనేది ఇలా నీట్గా వస్తుంది. లైనింగ్ క్లోత్స్ని కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్కి మిడిల్లో ఈ గ్రీన్ కలర్ మిడిల్లో డిజైన్ ఉంది. ఆ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇలా బార్డర్ ఏమో పెద్దదిగా ఉంది, కానీ మిడిల్లో కరెక్ట్గా చెమ్కీ లాగా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో, ఆ చెమ్కీ డిజైన్ కరెక్ట్గా హ్యాండ్స్ మిడిల్లోకి వచ్చేలా నాకు 5 ఇంచెస్ రావాలి కదా, 5 ఇంచెస్కి ప్లేస్ చేసుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి రావాలి కదా, క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి 2 హ్యాండ్స్కి కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసి ఖర్చుతో సహా కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా పై వైపున క్రింది వైపున ఈ బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా ప్లేస్ చేసి క్రింది వైపున ఈ బాహుబలి హ్యాండ్ పట్టీనైతే కట్ చేశాను. ఇక్కడ మనం కట్ చేస్తున్నది చాలా చిన్న సైజ్ బ్లౌజ్. ఇంత చిన్న సైజ్ బ్లౌజ్కి హ్యాండ్స్ కూడా క్లాత్ సరిపోతుంది అనుకున్నాను, కానీ నాకు క్లాత్ సరిపోలేదు. బాహుబలి హ్యాండ్స్ అంటే పఫ్ చాలా ఎక్కువ వస్తే బాగుంటుంది, కానీ నాకు క్లాత్ అయితే సరిపోవట్లేదు. కొంచెం జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది. అందువల్ల 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసి 3 ఇంచెస్ మాత్రమే ఇస్తున్నాను. బాహుబలి పఫ్ కోసం ఒక 5 ఇంచెస్ వరకు ఇస్తే బాగుంటుంది, కానీ నాకు క్లాత్ సరిపోలేదు. పై వైపున బుట్ట కొంచెం ఎత్తు రావడం కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని నీట్గా మార్క్ చేసుకుంటున్నాను. పై వైపున ప్రిల్స్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ వెడల్పు ఎంత ఉందో మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఈ పాయింట్కి టచ్ అయ్యేలా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి కట్ చేసాము అంటే బాహుబలి హ్యాండ్స్ అనేది నీట్గా వస్తాయి. నాకు ఇక్కడ క్లాత్ సఫిషియెంట్గా లేదు, అందువల్ల ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి ఇలా పఫ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. ఖర్చు వైపు కొంచెం జాయింట్ అయితే వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజ్ కదా, క్లాత్ సరిపోతుంది అనుకున్నాను, కానీ బార్డర్ చాలా పెద్దదిగా ఇచ్చేసారు కదా, అందువల్ల నాకు ఈ ఎల్లో కలర్ క్లాత్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి ఈ విధంగా బాహుబలి హ్యాండ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం అంటే ఖర్చు వైపు కొంచెం జాయింట్ వస్తుంది. ఇలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేశాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉన్నా పర్వాలేదు, ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోల్డింగ్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా క్లాత్ ఎంత తక్కువ ఉందో. హ్యాండ్స్కి బిగ్ బోర్డర్ ఇచ్చేసరికి పై వైపున క్లాత్ అనేది సరిపోలేదన్నమాట. హ్యాండ్స్తోనే చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేస్తుంటే బాగుండేదేమో, కానీ బాహుబలి హ్యాండ్స్ వస్తాయిలే, చిన్న బ్లౌజ్ కదా అనుకున్నాను. క్లాత్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. జాయింట్స్ అయితే వేసుకోవాలి. ఖర్చు సైడు ఫ్రంట్ పార్ట్లో కానీ అలాగే బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ వైపు కూడా కొంచెం జాయింట్స్ అయితే వస్తాయి. హ్యాండ్స్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట. ఒక్క చిన్న పీస్ను కూడా పడేయకూడదు. బార్డర్లో మిగిలిన ఈ గ్రీన్ కలర్ క్లాత్తో ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.